గోదావరికని ప్రైవేట్ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్నప్రసన్న శనివారం తనిఖీలు నిర్వహించారు. గోదావరికని పట్టణంలో DMHO చేపట్టిన తనిఖీలు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకుల్లో గుబులు పుట్టించింది. రాహుల్ హాస్పిటల్లో రికార్డులను పరిశీలించడానికి DMHO అధికారి వెళ్లగా హాస్పిటల్ నిర్వాహకులు మాజీ మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ రికార్డ్స్ చూపించకుండా హాస్పిటల్లో కరెంటు బంద్ చేయడంతో DMHO అధికారి అన్నప్రసన్న తనిఖీలు మధ్యలోనే ఆపివేసి అక్కడి నుండి బయటకు వచ్చి సిగ్మా హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించి రికార్డ్స్ను పరిశీలించారు. కాగా రాహుల్ హాస్పిటల్లో జరిగిన తనిఖీల నిర్వహణ ఘటనతో తన ఆసుపత్రిని మూసివేస్తారన్న భయంతో డాక్టర్ అనిల్ కుమార్ స్థానిక మహిళతో ఆసుపత్రి ముందు ఆందోళన చేయించారు. పేదోళ్ల ఆసుపత్రిని మూసివేస్తే ఊరుకునేది లేదంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాగా DMHO అన్నప్రసన్న కుమారి మీడియాతో మాట్లాడుతూ తాను ఆసుపత్రులను తనిఖీ చేయడానికి రాలేదని 2023-24 సంవత్సరానికి సంబంధించిన CMRF ఫైళ్ల విచారణకు మాత్రమే వచ్చానని వెల్లడించారు. కానీ రాహుల్ ఆసుపత్రి వైద్యుడు విచారణకు సహకరించలేదని స్పష్టం చేశారు. రికార్డులను పరిశీలించి ఏ ఆసుపత్రిలో ఎన్ని CM రిలీఫ్ ఫండ్ కింద వైద్య సేవలు అందించారో తెలుసుకోవడానికి తాను వచ్చినట్లు వెల్లడించారు. ఇడేమో మరి ఆ టైంలో ఎవరికి చేయమన్నారో అప్పుడున్న మేనేజ్మెంట్ ఎవరు లేరు. మాకేమో మా దగ్గరికి మాకేం ఇన్ఫర్మేషన్ లేకుండా మేనేజ్మెంట్ మారిపోయింది. మరి వీళ్ళు ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూపించమంటే లేవు అంటున్నారు. రికార్డ్స్ ఏమి అంతే ఏం లేదు కాబట్టి వాళ్ళు లేరు, చూపించలేకపోయారు, వెళ్ళిపోతున్నారు. అదే ఇక్కడ పేషెంట్లు చాలా మంది ఏదో ఒకటి కంప్లైంట్స్ అయ్యి రాసుకుంటుంటారు. అసలు నిజంగా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఇక్కడ లేదా అన్నట్టుగా మనకు తెలియడం కోసం నేను రాహుల్ హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు వస్తా అన్నారు కానీ రాలేదు. గంటసేపు వెయిట్ చేసి నేనే CMO నుండి వచ్చేది. నేను DMHO అని ఈ జిల్లా CMO ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఆఫీసర్కి పంపిస్తారు కదా, అది మాకు పంపిస్తే చేయమని తీసుకుని వచ్చాం చూడటానికి. అక్కడ వాళ్ళేమో అసలు డాక్టరే రాలేదు. గంటసేపు వస్తున్నా అని చెప్పారు కానీ గంటసేపు అయినా ఏం లేదు. అక్కడ డాక్టర్ లేరు, రాలేదు, ఎంక్వైరీకి సహకరించలేదు. అంతే. ఇక్కడికి వస్తేనే ఇక్కడ అంతకుముందు ఎవరు ఏ టైంలో అంటే 24-23 చేయాలి మేము. అప్పుడు చేయాలంటే అప్పుడున్న విషయాలు ఇక్కడేమో రికార్డ్స్ అవైలబుల్ లేవు. ఇప్పుడు వేరే చేంజ్ అయ్యాము. డైరెక్టర్ అదే మేనేజ్మెంట్ మారారు అని అంటున్నారు. అది మారిన సంగతి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది పరిస్థితి అబ్జర్వేషన్. ఇది ఇప్పుడు ఇది ఎంక్వైరీ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాము. సీజ్ చేసేది క్రైమ్లో ఏమన్నా క్రైమ్ జరుగుతుంది అక్కడ అనేది అనుమానాస్పద పరిస్థితులు ఉంటే అది కూడా మెయిన్ అదే PCPNDTలో అదైతే అది అసలు ఒప్పుకోరు అన్నట్టు గవర్నమెంట్. దానిలో క్రిమినల్ కేసే ఉంటుంది అన్నట్టుగా. కాబట్టి దానిలో ఒక్కోసారి ఆ యంత్రాన్ని సీజ్ చేస్తాం. హాస్పిటల్ని సీజ్ చేయడం అంటే ఇది మరీ భయంకరంగా ఉంది. ఈ పరిస్థితులు అసలు బాగాలేవు. ఇక్కడ పేషెంట్ ఎవరన్నా తెలియక వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అతని ప్రాణానికే ముప్పు జరుగుతుంది అనే పరిస్థితి గమనిస్తే కనుక అట్లాంటప్పుడు క్లోజ్ చేస్తాం. అట్లా సీజ్ కాదు, సీల్ వేస్తారు. సీజ్ హాస్పిటల్ మొత్తం ఎత్తుకెళ్ళాం కదా, సీజ్ అంటే సీల్ వేస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో పరిస్థితి అసలు బాగాలేదు, అన్హైజీనిక్ ఉంది, పేషెంట్కి ప్రాణానికి అంటే ముప్పు ఉంటుంది అనుకున్నప్పుడే సీజ్ చేస్తారు. ఇట్లా మామూలుగా బాగానే ఉన్నాయి కదా నడుస్తానే. అదే అలాంటివి అంటే నేనేమి నాకు కనపడవు కదా కళ్ళకి. నేను ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మేము సర్ప్రైజ్ విజిట్స్ చేసినప్పుడు అలాంటివి ఏమన్నా మా దృష్టికి వస్తే చూస్తాము, వాళ్ళకి నోటీసులు ఇస్తాం, టైం ఇస్తాము, దాంట్లో రెక్టిఫై చేసుకోమని. రెక్టిఫై చేసుకుంటే వెళ్ళనుకుంటే రెక్టిఫై చేసుకోకపోతే అప్పుడు నోటీసులు ఇచ్చినాక కూడా వాళ్ళు సరి చేసుకోకుండా ఉండి ఆ పరిస్థితులు ప్రజల ప్రాణాలకి డేంజరస్ గా ఉన్నది అన్నప్పుడు అలాంటప్పుడు మేము తీసుకునే యాక్షన్ మేము తీసుకుంటాం. అయితే రాహుల్ హాస్పిటల్ సీజ్ చేస్తారని మహిళలు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీలు చేస్తే స్థానిక మహిళలకు స్పందించాల్సిన అవసరం ఏమిటని అందరూ చర్చించుకోవడం కానవచ్చింది. పరిణామాలు ఉంటాయి, వాటిని హెచ్చరిస్తున్నాము. ఈ డాక్టర్ మాకు కావాలి, ఈ డాక్టర్ మాకు కావాలి, అందరూ డాక్టర్ సాబ్ కావాలి, ఈ డాక్టర్ కావాలి. ఉండాలి. మా గరీబ్ వాళ్ళందరికీ సేవ చేస్తాడు. ఒక్కొక్కరు ఓపి 300 తీసుకుంటే సార్ 100 రూపాయలు తీసుకుంటారు. ఆపరేషన్ చేస్తే ఒక్కొక్కరు 50,000 తీసుకుంటారు. సార్ మాత్రం తక్కువ ఫీజుతోటి జనాలను మొలై చేస్తాడు, గరీబ్ వాళ్ళని చూస్తాడు. పేద ప్రజలకు డాక్టర్ అనిల్ కుమార్ గారి మీద ఇలాంటి చేయడం సరికాదు.
ఎందుకంటే తను డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క పేషెంట్కి న్యాయమైన చికిత్స చేస్తున్నాడు. కానీ ఈ బురద చల్లడం అనేది వారికి న్యాయం కాదు.